అన్న కరెంట్రావు సార్ గారికి, భాస్కరరావు గారికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు, ఈరోజు మన వనపర్తి డివిజన్ కార్మికులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా స్టేజ్ మీద మాట్లాడడం చాలా తక్కువ, ఇది ఒకటోసారి రెండోసారి అనుకుంటున్నాను. అయితే ఏ యూనియన్లైనా కార్మికులు వ్యతిరేకత వచ్చి ఒక నాయకుడిని పది నుంచి తొలగించే పరిస్థితి మాకు తెలుసు. కానీ ఇక్కడేమో నాయకుడిని కార్మికులందరూ కోరుకున్న నాయకుడిని దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందో మా కార్మికులకు అయితే ఎవరికి తెలియదు. అది భాస్కరరావు గారికి, మన రాష్ట్ర నాయకులకు వాళ్ళకి తెలియాలి. ఆ పరిస్థితుల నుంచి అందరూ కలిసి భాస్కరరావుని ప్రోత్సాహంగా లేదు, మనం వేరే వేదిక మనం ఏర్పాటు చేసుకున్నాము, ఇక్కడ మన పిల్లల దగ్గర మనం అవసరం లేదని బలంగా భాస్కరరావు గారికి కార్మికులు గౌరవం తీసుకొని రావడం జరిగింది. అన్ని డివిజన్లో కూడా ఒక పరిస్థితి, మా డివిజన్గా మాత్రం ఒక పరిస్థితి. సరే, మేము ఇంటి 3 నెలల నుంచి ఎంతో వేదన అనుభవించి రీసెర్చ్ చేసి ఒక వేదికను ఎంచుకున్నాము. సరే, ఈ వేదికను ఎంచుకోవడానికి కొంచెం ఆలోచించిన మాట వాస్తవం. కానీ మేము ఆలోచించిన దానికన్నా మాకు మంచి మద్దతు ఇస్తున్నారు రాష్ట్ర నాయకులు, మిగతా అందరూ. మీ అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ. నాకు ఈ టైం ఇచ్చిన